సంజీవయ్య పార్క్ నుండి ట్యాంక్ బండ్ వ్యూ పాయింట్ వరకు ర్యాలీని శ్రీరామ్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు నంద్యాల వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించగా ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నంద్యాల వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో సంజీవయ్య పార్క్ నుండి ట్యాంక్ బండ్ వ్యూ పాయింట్ వరకు ర్యాలీని చేపట్టారు. ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందూ అయిన దీపు దాస్ అనే వ్యక్తిని అతి కిరాతకంగా చంపితే ఇక్కడ ఉన్న సెక్యులర్లు ఖండించకపోవడం దారుణమన్నారు. గాజా పాలస్తీన్లో దాడులు జరిగితే నిరసన తెలిపి వాళ్ళకి బంగ్లాదేశ్లో జరుగుతున్న దుశ్చర్యలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. హిందూ సమాజ హక్కుల పరిరక్షణ, మానవ హక్కుల ఉల్లంఘనపై గలమెత్తాలని, బంగ్లాదేశ్ దురాగతాలపై అంతర్జాతీయ స్థాయిలో తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దౌర్జన్యాలను ఖండిస్తూ జనవరి మొదటి వారంలో ఢిల్లీలోని బంగ్లాదేశ్ ఎంబసీను ముట్టడిస్తామని వినయ్ రెడ్డి హెచ్చరించారు. నా బాధ్యత కాదు, లెటర్ చూపిస్తే నేను ఇక చెప్పలేదు. క్లియర్ నక్లెస్ రోడ్ అంటే స్టాంప్ చేసి ఇక నా తప్పంటారు. రెడ్డి శ్రీరామ్ దళ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. గత కొన్ని రోజుల నుంచి ఏదైతే బంగ్లాదేశ్లో హిందువులపై దాడి జరుగుతుందో దాన్ని శ్రీరామ్ దళ్ తీవ్రంగా ఖండిస్తున్నది. మీరందరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, దీపు దాస్ అనే వ్యక్తిని తప్పు జరిగింది, అది ఎంతవరకు జరిగింది ఎవరికి కూడా అవగాహన లేదు. తీసుకెళ్లి స్టేషన్లో కూర్చోబెట్టిన తర్వాత పోలీసులు సో కాల్డ్ రాడికల్ యూనియన్కి అప్పచెప్పడం జరిగింది. అప్పచెప్పిన తర్వాత ఆ దీపు దాస్ అనే వ్యక్తిని చెట్టు కట్టేసి భయంకరంగా కొట్టి చిత్రహింసలు గురి చేసి సజీవంగా దానం చేయడం జరిగింది. ఇవాళ నేను సో కాల్డ్ మన భారతదేశంలో ఎవరైతే సో కాల్డ్ సెక్యులర్ ముస్కులో బతుకుతున్నారో ఆ సన్నాసులకు కూడా నేను ఒకటి చెప్పదలుచుకున్నా. గాజాలో కానీ పాలస్తీన్లో కానీ ఏదో ఇష్యూస్ అయితే కనుక ఏదో కొంపలు మునిగినట్టు, ప్రపంచం మునిగిపోయినట్టు పార్లమెంట్ కూడా బ్యాగులు వేసుకొని పోయి మద్దతు తెలిపారు. ఇవాళ మన భారతదేశంలో సాటి అక్కడ ఏదైతే బంగ్లాదేశ్లో సాటి హిందువులని దారుణంగా చిత్రహింసలకు గురి చేస్తుంటే కూడా ఎవరు రోడ్డెక్కరు, ఎవరు ధర్నా చేయరు, మన వాళ్ళే కాదన్నట్టు పట్టించుకోరు. దీన్ని శ్రీరామ్ దళ్ తీవ్రంగా ఖండిస్తున్నది. ఖండిస్తూనే ఇప్పటికైనా బంగ్లాదేశ్లో గనక హిందువులపై జరుగుతున్న దాడులను గనక ఆపకపోతే రేపు రాబోయే రోజుల్లో శ్రీరామ్ దళ్ తీవ్ర కార్యాచరణ దాలిస్తున్నది. రేపు అనగా ఈ వచ్చే వారం ఢిల్లీలో ఉన్న బంగ్లాదేశ్ ఎంబసీని ముట్టడించడం జరుగుతుంది. ఇప్పటికైనా హిందువులకు ఒకటే చెప్పదలుచుకున్నా, కటంగేతో బటంగే అందరం కలిసి ఉండాలి. ఇవాళ మనం గమనించాల్సింది ఏంటంటే, ఎంఐఎం పార్టీ కానీ ముస్లిమ్స్ కానీ వేరే పార్టీలు బీఆర్ఎస్ లో ఉంటారు, కాంగ్రెస్ లో ఉంటారు, అనేక పార్టీలలో ఉంటారు. కానీ వాళ్ళ మతానికి మాత్రం ఇబ్బంది జరిగినప్పుడు వాళ్ళందరూ ఒక తాటిపైకి వస్తారు. మనం ఎంత సన్నాసులం అంటే, సోకాల్డ్ సెక్యులర్ సన్నాసులకు చెప్తున్నాను, వాడు బీఆర్ఎస్ అంటాడు, వాడు కాంగ్రెస్ అంటాడు, వాడు ఎంఐఎం అంటాడు, కానీ వాడు హిందూ అనేది మాత్రం గుర్తించాడు. శ్రీరామ్ నిదానం కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ వచ్చిన యువకులందరికీ కూడా గడప లోపడే కులం, గడప దాటితే మనందరం హిందువులం. ఇది అందరం ఒక్కటి గుర్తించాలి. దయచేసి ఇప్పటికన్నా ఏదైతే బంగ్లాదేశ్ లో దాడి జరుగుతున్నదో తక్షణమే ఆపకుంటే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి శ్రీరామ్ దళ్ హెచ్చరిస్తున్నది.